హాయ్ అండి. ఈరోజు ఆలు బీన్స్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఆలూని తరిగి వాటర్‌లో ఏసి పెట్టుకోవాలండి నల్లగా కాకుండా. అలాగే బీన్స్, ఆనియన్స్‌ని కూడా తరిగేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మసాలా కోసం ఫస్ట్ పల్లీలని వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు కూడా వేసేసి ఇవి సెపరేట్‌గా వేయించి అదే ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. అలాగే కొన్ని ధనియాలు, 2 వెల్లుల్లి, అలాగే రుచికి తగినంత మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని, ఇవి కూడా కొంచెం లో ఫ్లేమ్‌లో వేపుకొని వేరే ప్లేట్‌లోకి తీసి మార్చేసుకోవాలండి. సో, ఇప్పుడు వేయించుకున్న పల్లీలు ఇవి అన్నీ కూడా చల్లగా కానివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశానండి. ఫస్ట్ ఆలుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఆలు ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా బావుంటాయన్నమాట. సో, ఈ ఆలుని కూడా మీడియం ఫ్లేమ్‌లో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దాంట్లో సగం మొత్తం ఆయిల్ తీసేసి జస్ట్ పోపుకు సరిపడా వేశాను. అలా ఆ నూనెలో పోపు వేసేసుకొని మనం తరుక్కున్న ఆనియన్స్‌ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక వాటిని వేపుకొని కొంచెం రెడ్డిష్ వచ్చి పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలన్నమాట ఆనియన్స్‌ని. అలా వేపుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్డిష్‌గా మారిపోయాయి. ఇప్పుడు మనం తరుక్కున్న బీన్స్‌ని కూడా వేసేసుకొని ఇవి కూడా అంతా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. సో, అవి మగ్గిపోయే లోపల ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ చల్లగైపోయాయండి. సో, వీటిని మిక్సీ జార్‌లోకి మార్చుకొని ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి. మీ రుచికి తగినట్లుగా ఉప్పు, కొంచెం పసుపు, కొబ్బరి పౌడర్ అండి. కొబ్బరి ఉడకలైనా వేసుకోవచ్చు. సో, ఇలా నేను కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. సో, ఇవన్నీ వేసేసుకొని ఇలా ఫైన్‌గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ బీన్స్ కూడా అంతా చక్కగా మగ్గిపోయాయండి. లాస్ట్‌లో మనము ఒక 2 మీడియం సైజ్ టమాటాస్‌ని ఇలా ప్యూరీ చేసేసుకొని వేసుకొని మగ్గించుకోవాలి అంతే. సో, ఇలా టమాటాస్ కూడా మగ్గిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలినప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము మసాలాని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్‌ని ఇందులోకి వేసేసుకొని అంతా కలిపేసేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. అంతే. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో, ఇలా చేసుకుంటే ఆలు బీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా బావుంటుంది. సో, చపాతీలోకి కానీ అన్నంలోకి కూడా బావుంటుంది. సో, చపాతీలోకి అయితే ఇలా డ్రైగా బావుంటుందండి. మీరు అన్నంలోకి తీసుకోవాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీగా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇలా డ్రైగా తీసుకున్నా కూడా చాలా బావుంటుందనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.